Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. You can pause the screen and check the current running offers in Diwali special month. సో కొన్ని స్పెషల్ ప్రైసింగ్ అనేది ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ సో ఆప్షనల్స్, చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఆప్షనల్స్ విషయంలో డిలేడ్ డెసిషన్ తీసుకుంటారు. ఐ రికమెండ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడే ఆప్షనల్ ప్రిపరేషన్ కూడా ప్యారల్గా స్టార్ట్ చేయడం అనేది మంచిది. ఎస్పెషల్లీ మన ఎల్టెక్స్ క్లాసెస్లో బికాజ్ వీ గివ్ లైఫ్ టైం వ్యాలిడిటీ, మీరు భయపడక్కర్లేదు. వ్యాలిడిటీ అయిపోతుందేమో, ముందే తీసేసుకుంటే మాకు పూర్తిగా అర్థం కాదేమో అని భయపడక్కర్లేదు. సో యూ కెన్ గివ్ 2 or 3 రీడింగ్స్, 2-3 సార్లు క్లాసెస్ వినండి, 2-3 సార్లు చదవండి. అలా చదివితే కానీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉన్న పట్టు, మనకి ఆ సబ్జెక్ట్ పైన పట్టు అనేది ఒక పట్టాన రాదు. ఒక 3 months 4 months క్లాసెస్ వినేస్తే వెంటనే వచ్చేస్తుంది అనుకునే సబ్జెక్ట్స్ కాదు ఇవి. సో కొంచెం ఆల్మోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కంటెంట్ ఉంటుంది కాబట్టి మల్టిపుల్ టైమ్స్ చదవడం, చాలా బేసిక్స్ నుండి చదవడం అనేది ఇంపార్టెంట్. సో అందుకే ఎల్టెక్స్ క్లాసెస్ మీకు ఆ రకంగా హెల్ప్ చేస్తుంది. బికాజ్ వీ టీచ్ ఫ్రమ్ ఫండమెంటల్స్, బేసిక్స్ నుండి స్లోగా డీటెయిల్డ్గా నేర్పిస్తాం కాబట్టి. సో 5 ఆప్షనల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. తెలుగు లిటరేచర్ కొత్తగా స్టార్ట్ అవుతుంది, అండ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ పిఎస్ఐఆర్ నేను టీచ్ చేస్తున్నాను. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ సాయిరామ్ సార్ టీచ్ చేస్తున్నారు. సో ఫీ స్ట్రక్చర్ కూడా మీకు ఇక్కడ ఉంది. ఇన్స్టాల్మెంట్ కావాలంటే 30,000 అవుతుంది ఫీజు. 6 into 5,000, మంత్లీ 5,000 చొప్పున పే చేసి జాయిన్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్, దిస్ ఈజ్ అ వెబ్సైట్, కెన్ లాగిన్. అండ్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీరు ఆప్షనల్ డెమో అని చెప్పి టైప్ చేయండి. యూ విల్ గెట్ వీడియోస్, ఆ వీడియోస్ చూడండి. సో ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి డెత్ బై హాస్పిటల్ ఫైర్. హాస్పిటల్లో వచ్చే ఫైర్స్ వల్ల వచ్చే చావులు, ఇవి చాలా కామన్ అయిపోయాయి. హాస్పిటల్స్లో సరైన సేఫ్టీ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, హాస్పిటల్ కెపాసిటీకి మించి భారం తీసుకోవడం వల్ల, కోవిడ్ వల్ల రీసెంట్గా ఎక్కువ భారం తీసుకోవడం వల్ల ఈ డెత్స్ అనేవి బాగా పెరిగిపోయాయి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అవాయిడ్ దమ్. వైల్ క్యాటరింగ్ టు డిమాండ్ డ్యూరింగ్ COVID-19, హాస్పిటల్స్ మస్ట్ ఎన్ష్యూర్ ఆపరేషనల్ ఫిట్నెస్. COVID-19 టైంలో పెరిగిన డిమాండ్కి క్యాటర్ చేస్తున్న ఈ క్రమంలో, క్యాటర్ చేయడం అంటే దాన్ని సర్వ్ చేయడం, ఆ డిమాండ్కి తగ్గట్టుగా హాస్పిటల్స్ని రెడీ చేసుకోవడం, హాస్పిటల్ని సిద్ధం చేసుకోవడం. ఈ క్రమంలో హాస్పిటల్స్ మస్ట్ ఎన్ష్యూర్ ఆపరేషనల్ ఫిట్నెస్. ఆపరేషనల్గా కూడా స్ట్రాంగ్గా ఫిట్గా ఉండాలంటే ఫైర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాలి. పవర్ మన పవర్ లైన్స్ అనేవి మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దెర్ ఈస్ నో గ్రేటర్ బిట్రేయల్ దాన్ when what people believe to be safe havens turn into killing fates. బిట్రేయల్ అంటే ఏంటి? వెన్నుపోటు అంటాం. చూడండి, ఎక్కడైతే మనకి రక్షణ కల్పించబడుతుందో, ఎక్కడైతే మనం హ్యాపీగా ఉంటామో, ఎక్కడైతే మనకి ప్రొటెక్షన్ దొరుకుతుందని అనుకుంటామో, అక్కడే మనకి చావు వచ్చింది అనుకోండి, అంతకంటే గొప్ప బిట్రేయల్ లేదు. ఎందుకంటే హాస్పిటల్ అనేది ఏంటి? మనం బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, హెల్త్ పరంగా అక్కడికి వెళ్తే మనకు నయం అవుతుంది. అది మనకు ఒక సేఫ్ హేవెన్. హేవెన్ అంటే ఏ ప్లేస్ విచ్ ఆఫర్స్ ప్రొటెక్షన్. ఒక సేఫ్టీ ఇచ్చే ఏరియా అది, మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ఏరియా అది అని చెప్పి మనం నమ్మి అక్కడికి వెళ్తాం. అదే మనకి కిల్లింగ్ ఫీల్డ్గా మారిపోతే, అక్కడే మనకి వేరే రూపంలో, ఫైర్ రూపంలో చావు వస్తే, అంతకంటే గొప్ప వెన్నుపోటు అనేది లేదు, అంతకంటే గొప్ప మోసం అనేది లేదు, అంతకంటే గొప్ప నమ్మక ద్రోహం అనేది లేదు. అంటే ఇది మనిషి చేస్తున్న ద్రోహం కాదు, విధి మన మీద చేసింది అన్నట్టుగా అనుకోవచ్చు. కాకపోతే ఇందులో హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి. ఆపరేషనల్ రెడీనెస్ అనేది లేకపోవడం, సరైనన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మెయింటైన్ చేయలేకపోవడం, రైట్, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా పవర్ లైన్స్ మెయింటైన్ చేయలేకపోవడం, ఇట్లాంటి కారణాలు హ్యూమన్ ఎర్రర్స్ వల్ల కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. The large number of hospital fires being reported in the last couple of years in the country, taking victims at their most vulnerable, could well be a case of criminal negligence and apathy. గత 2 సంవత్సరాలుగా చూస్తే హాస్పిటల్ ఫైర్స్ పెరిగాయా, తగ్గాయా? పెరిగాయి. లార్జ్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఫైర్స్ బీయింగ్ రిపోర్టెడ్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, టేకింగ్ విక్టిమ్స్ ఎట్ దేర్ మోస్ట్ వల్నరబుల్. విక్టిమ్ అంటే ద వన్ హూ ఈస్ సఫరింగ్. ఎవరైతే ఒక ఇన్సిడెంట్ వల్ల సఫర్ అవుతున్నాడో అతను విక్టిమ్. యాక్సిడెంట్ అయింది, ఒకడు చనిపోయాడు, అతను విక్టిమ్. చనిపోయిన వ్యక్తి విక్టిమ్ అవుతాడు అనమాట. సో ఎవరైతే ఒక ఈవెంట్ వల్ల సఫర్ అవుతారో, ద వన్ హూ ఈస్ ఎట్ ది రిసీవింగ్ ఎండ్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈస్ కాల్డ్ విక్టిమ్. కోవిడ్ వచ్చింది, నీకు ఇన్ఫెక్ట్ అయ్యావు, నువ్వు విక్టిమ్ అలా. సో మరి విక్టిమ్స్ అని ఎందుకు రాశారు? COVID-19 వల్ల, వేరే కారణాల వల్ల, వేరే ప్రాబ్లమ్స్ వల్ల జబ్బులు వచ్చి, ప్రమాదాలు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఆల్రెడీ సఫర్ అవుతున్నారు, ఎట్ దేర్ మోస్ట్ వల్నరబుల్. ఎందుకంటే మనం బయట అనుకోండి ఆరోగ్యంగా ఉంటాడు, ఏదన్నా వచ్చినా పరిగెడతాడు, ఏదో చేస్తాడు. హాస్పిటల్కి వెళ్ళాడంటేనే వీక్గా ఉన్నాడని, ఆరోగ్యం బాగాలేదని అర్థం. సో ఈజ్ అట్ ఏ హయ్యర్ రిస్క్
ఆఫ్ బీయింగ్ అటాక్డ్. వల్నరబిలిటీ అంటే ఏంటి? వల్నరబిలిటీ ఇండికేట్స్ యువర్ రిస్క్ ఆఫ్ బీయింగ్ అటాక్డ్. అటాక్డ్ అంటే ఫిజికల్ అటాక్ అనే కాదు, వ్యాధి వల్ల కావచ్చు, ఫైర్ వల్ల కావచ్చు, వేరే దేని వల్ల అయినా కావచ్చు. నీకు అటాక్ చేయబడే రిస్క్ ఎక్కువగా ఉంటే అది వల్నరబిలిటీ అంటే. మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఒక మంచి పాష్ లొకాలిటీ తీసుకోండి, ఒక బాగా మురికివాడలు తీసుకోండి. మురికివాడల్లో ఉండే వాళ్ళు పాష్ లొకాలిటీలో, మంచి పాష్ అని కాదు, క్లీన్ లొకాలిటీలో, శానిటైజ్ లొకాలిటీలో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే మురికివాడల్లో ఉండే వాళ్ళకి మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దే ఆర్ మోర్ వల్నరబుల్, దే ఆర్ ఎట్ హయ్యర్ రిస్క్ ఆఫ్ కాంట్రాక్టింగ్ సచ్ డిసీజెస్. ఎందుకంటే అక్కడ దోమలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ దోమలు అనేవి క్యారియర్స్. సో వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో దే ఆర్ మోర్ వల్నరబుల్, దే ఆర్ ఎట్ హయ్యర్ రిస్క్ ఆఫ్ బీయింగ్ అటాక్డ్. ఇక్కడ కూడా అంతే. ఈ హాస్పిటల్లో ఉండే వాళ్ళు సడన్ గా ఫైర్ వచ్చిన లేచి పరిగెత్తే పొజిషన్లో కూడా పేషెంట్స్ ఉండరు. అందుకే దేర్ వల్నరబిలిటీ ఈజ్ మోర్. అందుకే సెడ్ దేర్ మోస్ట్ వల్నరబుల్. అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళ ప్రాణాలని తీసేసుకుంటుంది. రైట్. కుడ్ వెల్ బి ఏ కేస్ ఆఫ్ క్రిమినల్ నెగ్లిజెన్స్ అండ్ ఎపతి. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద వస్తుంది, ఎపతి కింద వస్తుంది. ఎపతి అంటే ల్యాక్ ఆఫ్ కన్సర్న్ ఫర్ అదర్స్. అంటే నో ఎమోషన్, షోయింగ్ నో ఎమోషన్. ఇప్పుడు ఒక వ్యక్తి చూడండి, మీకు ఎపతితో రెండు మూడు పదాలు చెప్తాను. ఇప్పుడు ఎపతి, యాంటీపతి, ఎంపతి, ఈ మూడు పదాలు చూడండి ఒకసారి. ఎంపతి అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి యొక్క బాధని మనం రిలేట్ చేసుకోవడం, అర్థం చేసుకోగలగడం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆలోచించగలగడం, అది ఎంపతి. ఓకే, దాన్ని మనం ఎంపతి అంటాం. యాంటీపతి అంటే అర్థం ఏంటి? వ్యతిరేక భావం, ద్వేష భావం. యాంటీపతి అంటే ద్వేషభావం, అంటే హేట్రెడ్ అనమాట యాంటీపతి. ఎపతి అంటే నో ఎమోషన్, అంటే వాళ్ళ బాధని నువ్వు అర్థం చేసుకోవు, వాళ్ళపైన ద్వేషము ఉంచు. అంటే చూడండి, ఎపతి యాంటీపతి డిఫరెన్స్. యాంటీపతి అంటే నువ్వు కావాలనే వాళ్ళకి హాని కలిగించాలనే తలంపు నీలో ఉంటుంది, ద్వేషభావం ఉంటుంది. ఎపతి అనేసరికి నీకు ద్వేషభావం ఉండదు, అలాగని వాళ్ళకి ఏదో చేద్దామన్న భావం అని ఉంటుంది. ల్యాక్ ఆఫ్ ఎమోషన్, ల్యాక్ ఆఫ్ కన్సర్న్. అంటే పేషెంట్స్కి ఏమవుతుందా అనే ఆలోచన మనం సరిగ్గా మెయింటైన్ చేయకపోతే, సడన్ గా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పేషెంట్స్కి ఏమవుతుందా అన్న ఆలోచన లేకపోవడం. అంటే కావాలని పేషెంట్స్ని అన్యాయం చేయాలి, పేషెంట్స్ని చంపేయాలనుకోవడం కాదు అక్కడ, ఆ ఆలోచన చేయకపోవడం, దాన్ని ఎపతి. అందుకని అక్కడ రాశారు, ఇట్స్ కేస్ ఆఫ్ ఎపతి, క్రిమినల్ నెగ్లిజెన్స్ అండ్ ఎపతి. అట్లీస్ట్ 4 infants, 1 year లో పిల్లల్ని ఇన్ఫాంట్స్ అంటారు. 4 infants are reported to have died in Monday's fire in the special newborn care unit of Kamla Nehru Children's Hospital in Bhopal. భోపాల్లో ఆ పర్టికులర్ హాస్పిటల్లో మండే వచ్చిన ఫైర్ యాక్సిడెంట్లో 4 చిన్నపిల్లలు, ఒక 1 year లో బేబీస్ చనిపోవడం జరిగింది. Early November, 11 patients died in a fire that broke out at the COVID-19 ward in Ahmednagar, మహారాష్ట్ర అహ్మద్నగర్ లో కూడా ఈ నవంబర్ బిగినింగ్ లో 11 మంది పేషెంట్స్ చనిపోయారు. బ్రోక్అవుట్ అంటే సంథింగ్ దట్ స్టార్టెడ్. ఫైర్ బ్రోక్అవుట్ అంటే ఫైర్ స్టార్ట్ అయింది, పెద్ద గొడవ బ్రేక్అవుట్ అయింది, గొడవ స్టార్ట్ అయింది. బ్రేక్అవుట్ అంటే స్టార్ట్ అని అర్థం అనమాట. ఇన్ మార్చ్ దిస్ ఇయర్ 10 people were killed in a fire that broke out in Sunrise Hospital, Mumbai Sunrise Hospital లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో 10 మంది చనిపోయారు. These are only the latest in a series of hospital fires that have, as per some estimates, led to the deaths of over 120 people, most of them COVID-19 పేషెంట్స్. గత కొన్ని సంవత్సరాలుగా రీసెంట్ గా 120 మంది చావులకి ఈ ఫైర్స్ అనేవి దారి తీసాయి. సిరీస్ ఆఫ్ హాస్పిటల్స్ ఫైర్, 1-2 కాదు, చాలా జరిగాయి. ఇవి వాటిల్లో లేటెస్ట్. Several minor and major fires have been started in hospitals, the former causing damage to property and anxiety for patients and their loved ones, while the latter proved to be deadly for patients and also for some hospital staff. ఈ sentence చూడండి ఒకసారి. Several minor and major fires have been started in hospitals. హాస్పిటల్లో కొన్ని మైనర్ ఫైర్స్, కొన్ని మేజర్ ఫైర్స్. మైనర్ అంటే చిన్నవి, మేజర్ అంటే పెద్దవి. ది ఫార్మర్ అన్నాడు. ఫార్మర్ అంటే అర్థమైంది, ఇక్కడ 2 విషయాలు మాట్లాడారు. ఒకటి మైనర్ ఫైర్స్ అని, 2 మేజర్ ఫైర్స్ అని. ఇక్కడ ఫార్మర్ అనే పదం వాడినప్పుడు అది దేన్ని ఇండికేట్ చేస్తుంది? మైనర్ ఫైర్స్ ని, ముందు మాట్లాడిన దాన్ని. లేటర్ అనేటప్పుడు దేన్ని ఇండికేట్ చేస్తుంది? మేజర్ ఫైర్స్ ని. అంటే ముందు చెప్పబడినది అని అర్థం ద ఫార్మర్ అంటే. ద లేటర్ అంటే తర్వాత చెప్పబడింది అని అర్థం. ముందు చెప్పబడింది ఏంటి? మైనర్. సో మైనర్ ఫైర్స్ ఏం చేస్తున్నాయి? కాజింగ్ డ్యామేజ్ టు ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం,
పేషెంట్స్కి యాంగ్జైటీ క్రియేట్ చేయడం, వాళ్ళ యొక్క లవ్డ్ వన్స్కి కూడా ఒక రకమైన భయం, ఆందోళన కలిగించడం. ఇది మైనర్ ఫైర్స్ వల్ల వచ్చే డ్యామేజ్. మరి ఇంకా పెద్ద ఫైర్స్ వస్తే దే ప్రూవ్ డెడ్లీ, అంటే ఇంకా వాళ్ళ చావుకి అది కారణం అయిపోయింది. కొంతమంది హాస్పిటల్ స్టాఫ్కి కూడా, పేషెంట్స్కే కాకుండా హాస్పిటల్ స్టాఫ్ చావుకు కూడా కారణం అయిపోవడం. ఇన్ మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్ హాస్పిటల్ స్టాఫ్ ఆల్సో హ్యాడ్ టు సీ టు ద ఇమీడియట్ షిఫ్టింగ్ ఆఫ్ పేషెంట్స్ టు అదర్ సేఫర్ యూనిట్స్. ఇలా ఫైర్ రావంగానే ఏం చేయాలి, హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళని అదర్ సేఫ్ యూనిట్కి మూవ్ చేయాలి. ఇప్పుడు ఒక యూనిట్లో, ఎమర్జెన్సీ యూనిట్లో ఫైర్ వచ్చింది అనుకోండి, దట్ మూవ్ దెమ్ టు అదర్ యూనిట్ వేర్ దెర్ ఈస్ నో ఫైర్. అది కూడా ఇమీడియట్ గా చూడాల్సిన అవసరం అనేది హాస్పిటల్ స్టాఫ్ కి ఉంటుంది. ద లింక్ దట్ హాస్ బీన్ మేడ్ అవుట్ బిట్వీన్ రైజింగ్ హాస్పిటల్ ఫైర్స్ అండ్ ద బర్డెన్ ఆఫ్ కోవిడ్-19 కేసెస్ ఈజ్ నాట్ ఆర్టిఫిషియల్. ఇప్పుడు ఏమంటున్నారంటే సడన్ గా హాస్పిటల్ ఫైర్స్ పెరగడానికి కోవిడ్-19 కేసెస్ బర్డెన్ కి లింక్ ఏర్పాటు చేశారు. అంటే ఈ రెండింటికి లింక్ ఉందని చెప్తున్నారు బయట. అలా చెప్పడం అనేది ఆర్టిఫిషియల్ కాదు, అది న్యాచురల్ అని అంటున్నారు. ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ ఆర్టిఫిషియల్, ఇట్ మీన్స్ ఇట్ ఈస్ న్యాచురల్. కోవిడ్-19 కేసెస్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి హాస్పిటల్ కెపాసిటీకి మించి ఎక్స్ట్రా బెడ్లు గట్రా వేసేసి పేషెంట్ను తీసేసుకుంటారు. ఎక్స్ట్రా బెడ్లు గట్రా వేసేసి పేషెంట్స్ తీసేసుకున్నప్పుడు ఏమవుతుంది, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్ట్రెస్ పెరుగుతుంది. అంటే హాస్పిటల్ ఎలక్ట్రిసిటీ పైన, హాస్పిటల్ పవర్ యూనిట్ పైన, హాస్పిటల్లో ఉన్న ఇప్పుడు మనకి కొత్తగా కొన్ని రూమ్స్ అప్పటికప్పుడు ఏర్పాటు చేసేసి అందులో పేషెంట్స్ పెట్టేస్తాం. కానీ పేషెంట్స్ పెట్టినా సరే అందులో మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకపోవచ్చు, సో దానికి సంబంధించిన ఎక్స్ట్రా పవర్ లైన్ లేకపోవచ్చు. సో ఉన్న దానిపైనే భారం అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఎట్లాంటి ఇష్యూస్ అనేవి వస్తాయి. Hospital administrators and forensic analysis have laid the cause for the historically high number of cases that hospitals have had to deal with. ఈ ఫారెన్సిక్ అనాలిసిస్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా క్లియర్ గా చెప్పేశాయి, ఎప్పుడూ లేనంత హై నెంబర్ ఆఫ్ కేసెస్ హాస్పిటల్స్ చూస్తున్నాయి. సో అందువల్లే ఈ ఫైర్ యాక్సిడెంట్స్ కూడా పెరిగాయి. విత్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ రైజింగ్ ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ ఆఫ్ పాండమిక్, డిమాండ్ ఫార్ ఎక్సీడెడ్ కెపాసిటీ. హాస్పిటల్ కెపాసిటీకి మించి డిమాండ్ వచ్చేస్తుంది, అంటే అంత ఎక్కువ మంది పేషెంట్స్ హాస్పిటల్స్కి వచ్చేస్తున్నారు. సో కోవిడ్-19 ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో చాలా ఎక్కువ కేసెస్ రావడం వల్ల జరిగింది. Hospitals tried to expand their facilities to accommodate as many patients as possible. హాస్పిటల్స్ వాళ్ళ వైపు నుంచి ఏం చేశారంటే దే ట్రై టు ఎక్స్పాండ్ దేర్ ఫెసిలిటీస్ ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేసాయి. ఎంత మంది వీలైతే అంతమందిని అకామిడేట్ చేయడానికి మనం అనొచ్చు, అరే ఈ హాస్పిటల్ వాళ్ళకి కక్కుర్తి ఎందుకు, కుదరకపోతే ఆపేయచ్చు కదా అని మనం అంటాం. కానీ ఆ టైంలో హాస్పిటల్లో బెడ్లు లేక సఫర్ అవుతూ రోడ్ల మీద నలుగుతున్న వాళ్ళు ఎంతో మంది. ఆ టైంలో హ్యుమానిటేరియన్ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే వాళ్ళని అకామిడేట్ చేయడానికి ట్రై చేయడమే మంచిది. ఆల్దో దానివల్ల మనీ వస్తుంది, మనీ ఆస్పెక్టే కాదు, వైద్యం అందకుండా కొంతమంది చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. దాన్ని మనం అవాయిడ్ చేయాలంటే యూ మస్ట్ అకామిడేట్ దెమ్. వైల్ దెర్ వాజ్ స్కేర్స్లీ ఎనీ టైమ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్. జనాలు మనం వీలైనంత మంది పేషెంట్స్ తీసుకొచ్చాం, కానీ దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాని ఎక్స్పాండ్ చేయడానికి దెర్ వాజ్ స్కేర్స్లీ, అంటే దెర్ వాజ్ హార్డ్లీ ఎనీ టైం, అసలు టైమే లేదు. వైల్ బెడ్స్ అండ్ మ్యాట్రసెస్ కుడ్ బి మార్షల్డ్ ఎట్ షార్ట్ నోటీస్. బెడ్స్ మ్యాట్రసెస్ చాలా తక్కువ టైంలో మార్షల్ చేయగలిగారు. మార్షల్ అంటే ఇప్పుడు మీకు ఆర్మీలో వాడతారు ఈ పదం, మార్షలింగ్ ట్రూప్స్, అంటే ట్రూప్స్ మోహరించడం, అందరినీ ఒక దగ్గరికి తీసుకురావడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎల్ఓసి దగ్గర, ఎల్ఏసి దగ్గర ఆర్మీ హ్యాస్ మార్షల్డ్ ఇట్స్ ట్రూప్ అంటారు. చైనా వాళ్ళు హడావిడి చేస్తున్నారు అటువైపు, సో మన వాళ్ళందరూ కూడా అందరినీ అక్కడ మోహరించారు, దట్ ఈస్ మార్షలింగ్. ఇక్కడ మీనింగ్ ఏంటి, అవసరమైనప్పుడు బెడ్స్ మ్యాట్రసెస్ అక్కడికి తీసుకురాగలిగారు. ఏవైతే అవసరమో షార్ట్ నోటీస్ లో బెడ్లు మ్యాట్రస్ అన్ని తేగలిగారు. ఆక్సిజన్ సిలిండర్స్ కూడా విత్ హెర్క్యులిన్ ఎఫర్ట్, చాలా ఎక్కువ, హెర్క్యులిన్ అంటే లాట్ ఆఫ్ హ్యూజ్ ఎఫర్ట్ పెట్టి ఆక్సిజన్ సిలిండర్స్ కూడా తేగలిగారు. కాకపోతే ది కుడ్ నాట్ యాడ్ ఎక్స్ట్రా పవర్ లైన్స్ యాడ్ చేయలేకపోయారు, లోడ్ ని డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయారు విత్ అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ పవర్ యూనిట్స్. లోడ్ అంతా కూడా ఆల్రెడీ ఉన్న ట్రాన్స్ఫార్మర్ మీద పడిపోతుంది, డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయారు తక్కువ టైం. సో ఉన్నది ఒకటే ట్రాన్స్ఫార్మర్, దాని మీద విపరీతమైన లోడ్ పడిపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్స్ గట్రా వస్తూ ఉంటాయి. వెంటిలేటర్స్ వర్ ఆల్సో pushed into use 24/7. వెంటిలేటర్స్ 24/8, 24 hours కూడా అవి కూడా అలా వాడకం జరుగుతూనే ఉంటుంది. యాక్చువల్లీ నాట్ ద నార్మ్ బిఫోర్ కోవిడ్-19 ముందు అయితే అలా జరిగేది కాదు. ఎందుకంటే ప్రతి ఏ వస్తువైనా సరే అలా 24 గంటలు వాడాలంటే కష్టం కదా, దానికి ఒక బ్రేక్ ఇవ్వాలి. ఆ బ్రేక్ లేకుండా వాడడం అనేది జరుగుతూ ఉంది. అండ్ విత్ హై పవర్ రిక్వైర్మెంట్ ఫర్ దిస్, ఇట్ న్యాచురలీ ప్రెస్డ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇంటూ ఓవర్ డ్రైవ్. మరి వెంటిలేటర్ కోసం హై పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అలా 24/7 వెంటిలేటర్స్ వాడుతూ ఉండడం వల్ల అది ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద విపరీతమైన స్ట్రెస్ పెట్టింది. సో ఇట్ పుష్డ్ ఇట్ ఇంటూ ఓవర్ డ్రైవ్, అంటే మామూలుగా చేసేదానికంటే ఎక్కువ లోడ్ పడ్డం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐఎమ్ వర్కింగ్ ఇన్ అన్ ఓవర్ డ్రైవ్ మేనర్ అంటారు, అంటే నార్మల్ గా నువ్వు ఎంత చేస్తావో దానికి మించి చేయడం, ఎక్సెసివ్ యాక్టివిటీ అంటాం అనమాట.
సో ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నార్మల్గా పనిచేసేదానికంటే ఎక్కువ పని చేయించే పరిస్థితికి తీసుకొచ్చింది. సింగిల్ ఎయిర్ కండిషనర్ యూనిట్స్ వర్ ఆల్సో ఆపరేటింగ్ ఫుల్ టైమ్. ఎయిర్ కండిషనర్స్ కూడా ఫుల్ టైమ్ ఆపరేట్ చేస్తూనే ఉన్నాయి. దీస్ రిజల్టెడ్ ఇన్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్. దీనివల్ల ఏమైంది? ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ వచ్చాయి. అండ్ పాసిబుల్ ఎయిడెడ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ ఫ్లేమబుల్ సబ్స్టాన్సెస్. ఎందుకంటే మనకి శానిటైజర్స్, కోవిడ్-19 అని చెప్పి శానిటైజర్స్ మెయింటైన్ చేస్తారు. శానిటైజర్స్లో ఏముంటాయి? ఆల్కహాల్. ఆల్కహాల్ ఏంటి? ఫ్లేమబుల్, అంటే ఈజీగా మంటని అందుకునేది. ఫ్లేమబుల్, ఇన్ఫ్లేమబుల్. ఫ్లేమబుల్ అంటే ఇమీడియట్ గా మంటని ఇలా ఇస్తే అలా మంట అంటుకుంటుంది, అది ఫ్లేమబుల్. ఇన్ఫ్లేమబుల్ అంటే మంట అంటుకోదు, అలా అనమాట. అవి ఎక్కువ ఉన్నాయి. హై ఆక్సిజన్ కూడా ఎక్కువ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఆక్సిజన్ అంటేనే తెలుసు కదా మనకి, మంటకి ఇమీడియట్ గా సహకరిస్తుంది. అండ్ పీపీఈ కిట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటన్నిటి వల్ల కూడా ఫ్లేమబుల్ ప్రెజెన్స్ సబ్స్టెన్సెస్ యొక్క ప్రెజెన్స్ పెరిగిపోయి దాని వల్ల కూడా మంటలు వ్యాపించడానికి అది కారణం అయిపోయింది. స్పార్క్స్ గ్రూ ఇంటూ ఫుల్ స్కేల్ ఫైర్స్. అంటే చిన్న చిన్న ఎలక్ట్రికల్ స్పార్క్స్ అనేవి ఒక ఫుల్ స్కేల్ ఫైర్స్ కింద మారిపోయాయి. అంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ వల్ల వచ్చిన చిన్న చిన్న ఫైర్స్ అనేవి, స్పార్క్స్ అనేవి, వీటన్నింటి వల్ల ఎయిడెడ్ బై దెమ్ దే గ్రూ ఇంటూ ఫుల్ స్కేల్ fires anamata. It is essential for hospitals that pulled more than their share of their weight during COVID-19 to not only do fire safety audits but also electrical audits to ensure operational fitness and specifically to ensure there are no fires. So it is essential for hospitals. Hospitals ki essential ante important. Edi important? ఎటువంటి హాస్పిటల్స్? ఫర్ హాస్పిటల్స్ దట్ పుల్డ్ మోర్ దాన్ దేర్ షేర్ ఆఫ్ ద వెయిట్. వాళ్ళు ఎంత చేయగలిగారో అంతకంటే ఎక్కువ చేశారు. అర్థమైందా? వాళ్ళు ఎంత చేయగలిగారో అంతకంటే ఎక్కువ చేశారు. కోవిడ్-19 హాస్పిటల్ స్టాఫ్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఎంత స్ట్రెస్ అంటే అంత స్ట్రెస్ తీసుకుని వాళ్ళు వర్క్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ హాస్పిటల్స్ ఎంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయాలి? దే నాట్ ఓన్లీ డూ ఫైర్ సేఫ్టీ ఆడిట్. ఫైర్ సేఫ్టీ ఉందా లేదని ఆడిట్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఎలక్ట్రికల్ ఆడిట్ కూడా చేయాలి. అంటే మన ఎలక్ట్రికల్ లైన్స్ అనేవి లోడ్ ని తీసుకునేంత కెపాసిటీ ఉందా? డూ వీ హ్యావ్ టు యాడ్ మోర్ ట్రాన్స్ఫార్మర్స్, మోర్ లోడ్ తీసుకునే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ యాడ్ చేయాలా అనే ఆడిట్ కూడా చేయాలి. టు ఎన్ష్యూర్ ఆపరేషనల్ ఫిట్నెస్. ఆపరేషనల్ గా హాస్పిటల్ ఈస్ ఫిట్ ఎనఫ్ టు రన్ అనేది తెలుసుకోవడం కోసం అవన్నీ చేయాలి. అండ్ స్పెసిఫికలీ టు ఎన్ష్యూర్ దేర్ ఆర్ నో ఫైర్స్. ఫైర్స్ అనేవి లేకుండా చేయాలన్నా ఆడిట్ అనేది మ్యాండేటరీ. కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు అకౌంట్స్ ఆడిట్ చేస్తాం, కరెక్ట్ గా చేస్తున్నారా లేదని. అలాగే ఫైర్ సేఫ్టీ ఆడిట్స్, ఎలక్ట్రికల్ ఆడిట్స్ కూడా అలాగే మ్యాండేటరీ. స్టేట్స్ మే మ్యాండేట్ ఇట్ ఆర్ ఇన్సెంటివైజ్ సచ్ ఏ ప్రొసీజర్ ఆర్ ఇన్ ఆర్డర్ టు డ్రా ఇట్ అప్ ద ప్రయారిటీ లిస్ట్ ఆఫ్ స్మాలర్ అండ్ ఇన్ ఆర్డర్ టు స్మాలర్ అండ్ మీడియం హాస్పిటల్స్. మరి గవర్నమెంట్స్ ఏం చేయాలి? ఇది మ్యాండేటరీ అని చెప్పి రూల్ పెట్టొచ్చు, లేదా అలా చేసిన వాళ్ళని మేము ప్రయారిటీ లిస్ట్ లో పెడతాము అని కూడా ఇన్సెంటివైజ్ చేయొచ్చు. అంటే ఎవరైతే ఎలక్ట్రికల్ ఆడిట్స్ చేస్తున్నారో, ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేస్తున్నారో వాళ్ళని గవర్నమెంట్ లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రయారిటీ లిస్ట్ లో పెడతాము. అప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వచ్చే వాటిలో కూడా వాళ్ళకి ఫస్ట్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. అలా కూడా చేయొచ్చు. సో 2 రకాల మెథడ్స్ ఉన్నాయి. హాస్పిటల్స్ ఆఫ్టర్ ఆల్ మస్ట్ రిమైన్ హీలింగ్ జోన్స్. హాస్పిటల్స్ ఏంటి? హీలింగ్ జోన్ అంటే ఉపశమనం. ఒక వ్యాధి నుంచి, ఒక జబ్బు నుంచి, ఒక ప్రమాదం నుంచి కోలుకునే ఒక ఏరియా లాగే హాస్పిటల్ ఉండాలి. అండ్ టు ఎన్ష్యూర్ దట్, అది ఎన్ష్యూర్ అవ్వాలంటే ఫైర్ యాక్సిడెంట్స్ ఆర్ అవాయిడెడ్. టు ఎన్ష్యూర్ దట్ ఫైర్ యాక్సిడెంట్స్ ఆర్ అవాయిడెడ్ మస్ట్ బి ఎ నాన్ నెగోషియబుల్ రిక్వైర్మెంట్. అర్థమైందా? ఫైర్ యాక్సిడెంట్స్ ని అవాయిడ్ చేయడం అనేది నాన్ నెగోషియబుల్ రిక్వైర్మెంట్. అప్పుడే అది హీలింగ్ జోన్ కింద వెళ్తుంది. నువ్వేదో ప్రాబ్లం అని చెప్పి హాస్పిటల్కి వెళ్తావు, అక్కడికి వెళ్తే ఉపశమనం లభిస్తుంది, తగ్గుతుంది అని చెప్పి వెళ్తావు. అక్కడికి వెళ్ళి ఫైర్ యాక్సిడెంట్ వచ్చి చనిపోయావు అనుకో, అంతకంటే దరిద్రం ఇంకోట్లేదు. సో అందుకని హాస్పిటల్స్ హీలింగ్ జోన్స్ గా ఉండాలి అంటే ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా చూడాలి. ఇట్ ఈస్ ఎ నాన్ నెగోషియబుల్ రిక్వైర్మెంట్. దాంట్లో నెగోషియేషన్ లేదు. అంటే దాంట్లో బేరాలు లేవమ్మా, అలా అనమాట. సో పర్వాలేదా, ఒకటి 2 ఫైర్ యాక్సిడెంట్స్ అయితే పర్లేదా అనే కాన్సెప్ట్ లేదు అక్కడ. అసలు అవ్వకూడదు. ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి ఏమాత్రం జరగకుండా ఈ రిక్వైర్మెంట్ లో మరి కన్సెషన్స్ అనేవి లేవు. ఖచ్చితంగా దాన్ని సీరియస్ గా తీసుకొని మెయింటైన్ చేయాలి. ఇఫ్ సమ్మన్ సేస్ ఇట్ ఈస్ నాన్ నెగోషియబుల్, దట్ మీన్స్ దెర్ ఇస్ నో ఫర్దర్ డిస్కషన్. ఇంకేం అడగొద్దు అని అర్థం అనమాట. మహేష్ బాబు స్టైల్లో చెప్పాలంటే బేరాలు లేవమ్మా, అంతే. టేక్ కేర్, బాయ్.